ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనము వంకరగానున్న దానిని చక్కపరచలేము అని వర్తమానం మనం నేర్చుకుందాం. వంకరగా ఉన్న దానిని చక్కపరచలేము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి మనం చదువుకుందాం. ప్రసంగినైనా నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునైంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని సర్వశక్తిమంతుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. చాలమ్మా, ఇక్కడ చూడండి. ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సుని నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని సర్వశక్తిమంతుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాస బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలను నేను అన్నిటినీ చూచితిని. అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉన్నదనంటే, చూడండి, వాక్యము వంకరగానున్న దానిని చక్కపరచ వీలు పడదు, చక్కపరచలేము. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, వంకర బుద్ధి కలిగిన వారు ఉంటారు. ఈ లోకంలో మనుషులందరూ కూడా వంకరగానే నడుస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రసంగి అంటే ఆ సొలొమోను మంచి జ్ఞానం కలిగిన వాడు. అతడు భూమి మీద మనసు నిలిపాడు. ఎందుకంటే ఇదంతా తెలుసుకొనుటకై, గ్రహించుట కొరకై భూమి మీద మనసు నిలిపినప్పుడు మానవుడు చాలా ప్రయాసపడుతున్నాడు, భూమి మీద చాలా కష్టపడుతున్నాడు భూమి మీద. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే అది సమస్తము కూడా వ్యర్థమే. నువ్వు ప్రయాసపడి భూమి మీద ఎంత పరిగెత్తినా కానీ ఏది కూడా నీతోటి రాదు. కాబట్టి నువ్వు పడే ప్రయాసంతా కూడా వ్యర్థమే. అయితే మనకైతే ఈ రక్షణ అనేది ఏదో ప్రయాసపడడం వల్ల మనకు దొరకలేదు, కానీ ఆయన కృప ద్వారానే దొరికింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో వాక్యము ఆ విధంగా చెప్తుంది. ఆయన కృప నీ మీద ఉండడం వలన ఆ కృప ఆయన దగ్గరికి నిన్ను నడిపించింది. ఇప్పుడు ఈ రోజున అందరం మనం చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీలతోటి, వాళ్ళ పిల్లలతోటి, అంటే వాళ్ళ భర్తతోటో, పిల్లలతోటో, బంధువులతోటో, లేకపోతే స్నేహితులతోటో ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఎలాగా తిరుగుతూ ఉన్నారు. లేకపోతే ఇంటి దగ్గర ఎండుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి మెస్సయ్య మన బంధువుడై ఉన్నాడు. సమీప బంధువుడు ఆయనే బోయేసు.
ఆ ఆత్మ సంబంధమైన బంధువు దగ్గరకు వచ్చి మనము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. ఆయన నామముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది లోక సంబంధమైన పండగ. చక్కగా ఈ వండి పెట్టయితే మంచాల మీద పడుకొని శుభ్రంగా దొర్లుతూ, లేకపోతే టీవీల్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో ఏవో చూసుకుంటూ అలాగా వీళ్ళందరూ కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కానీ ఏమండి, సమయాన్నంతా కూడా ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చి, ఆయనకి ఇవ్వవలసిన సమయంలో ఆయనకి ఇవ్వకుండా లోకానికి ఇచ్చి సమయాన్నంతా కూడా వ్యర్థంగా గడుపుతున్నారు. అదంతా కూడా వ్యర్థమే. ఎలాంటి ప్రతిఫలము ఉండదు. వారు చేసుకునేటువంటి వాటికి ఏమి కూడా ఉండవు. ఎందుకనంటే అవి అన్నీ కూడా వారు సంపాదించింది కానీ, వాళ్ళు కూర్చుకున్నది కానీ, వాళ్ళు కలిగి ఉన్నదంతా కూడా భూమి మీద ఏదైనా కానీ సమస్తము కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ప్రయాసపడి ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్నారు ప్రయాసపడి, కానీ అది సమస్తం ఏమైపోద్ది చెప్పండి? వ్యర్థమైపోద్ది. కానీ నువ్వేం సంపాదించుకుంటున్నావనంటే వ్యర్థము కానటువంటిది ఉండబో దానిని నీవు సంపాదించుకుంటున్నావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఉండేది కాదు, ఉండబోయేది ఒకటి ఉంది. అదే ఆయన యొక్క రాజ్యము. ఆ రాజ్యాన్ని నీవు సంపాదించుకుంటున్నావు. మిగతా వాళ్ళందరూ కూడా లోకమును సంపాదించుకుంటున్నారు. అందుకనే వాక్యం వినడం వేరు, దాన్ని సంపాదించుకోవడం వేరు. ఇప్పుడు నువ్వు వాక్యం విన్నావు అనుకోండి, వాక్యం విని మెల్లగా నువ్వు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి నువ్వు మామూలుగా ప్రార్థన చేసుకోకుండా, వాక్య ప్రకారం నడవకుండా ఏదో మామూలుగా అలా ఉన్నావు అనుకోండి, అప్పుడు ఏమైపోతావు చెప్పండి? పొందుకోనట్టే నువ్వు. కానీ నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు ఒక వాక్యం విని దాన్ని పొందుకుంటున్నావు. ఆ పొందుకున్న దాని ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఆయన ఆనందాన్ని నువ్వు పొందుకున్నావు. వాక్యం విన్న తర్వాత నేను ఆ రాజ్యానికి వెళ్తాను, నాకు ఆయన ఉన్నాడు, నేను ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకుంటాను అని ఒక ఆనందంతో వెళ్తావు. ఒక ఆనందాన్ని పొందుకుంటా, ఆనందాన్ని పొందుకొని నువ్వు వెళుతున్నావు. అదే ఆనందంతో ఇంటి దగ్గర కూడా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, అందుకని దాన్ని స్థిరపరచుకోవడం అంటారు. అంటే పోగొట్టుకోకుండా స్థిరముగా. ఆ విధంగా ఈ చివరి కాలంలో నీవు యొక్క వేకువజామున ఆయన ఏదైతే నీకు ఇచ్చాడో దాన్ని ఇప్పుడు పొందుకొని దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే కాపాడుకుంటున్నావు, దాన్ని భద్రం చేసుకుంటున్నావు. దేన్ని? ఆనందాన్ని. ఈ ఆనందాన్ని దూరం అవ్వకుండా, నీకు దూరం అవ్వకుండా ఈ ఆనందాన్ని నీవు భద్రం చేసుకుంటున్నావు. ఆయన నామమున స్తోత్రం. అందుకనే లోకంలో మనుషుల ఆనందాలన్నీ కూడా లోకానందాలు. కొంతమంది అలాగ మంచానికి అడ్డంగా పడుకొని ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది అదొక రకమైన ఆనందం. లోకంలో రకరకాలుగా తింటూ ఆనందిస్తూ ఉంటారు. రకరకాలుగా ఆనందాలు లోకంలో అటు ఇటు తిరిగి ఆనందిస్తూ ఉంటారు. కానీ నీ ఆనందం ఏమిటంటే పర సంబంధమైనటువంటి ఆనందము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందువలన భూమి మీద మనుషులందరూ కూడా వంకర దారిలో వెళ్ళిపోతున్నారు. నీవైనట్లయితే ఆయన మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకని ఆయన బిడ్డలు, ఆయన జ్ఞానం కలిగిన వారు ఆయన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే, ఈ యొక్క లోక జ్ఞానం కలిగిన వారు ఆ ప్రసంగి చూసినప్పుడు అందరూ కూడా వంకర మార్గంలో వెళ్ళిపోతున్నారు అన్నమాట. వంకరగానున్న దానిని వంకరగా వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. చక్కగా వెళ్ళలేదు. అంటే గురి లేకుండా. ఇప్పుడు మనం ఒక బాణం వేసామనుకోండి, అక్కడ చెట్టు మీద ఏ కాయో అనగా ఏ పండో లేదో పక్షి ఏదో ఉంది. ఉన్నప్పుడు ఆ బాణము మనం కరెక్ట్గా వేసినప్పుడు వెళ్ళిపోయి ఆ పక్షి తగిలింది అనుకోండి, అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ పక్షిని ఏం చేస్తావు చెప్పండి? అది ఆ పక్షిని నువ్వు పొందుకుంటావు, లేకపోతే కాయని నువ్వు పొందుకుంటావు. అదే వంకరగా పోయిందనుకోండి, గురి తప్పిపోవడం. అలాగే ఇప్పుడు కూడా మనకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటి ఆ లక్ష్యం అంటే ఆ రాజ్యాన్ని పొందుకోవాలని ఒక లక్ష్యం, ఒక గురి. నువ్వు ఆ గురి కలిగి కరెక్ట్గా నీవు ఆ యొక్క రాజ్యం వైపే నువ్వు వెళ్ళాలి. దాన్ని స్ట్రైట్గా వెళ్ళిపోవడం అంటారు. ఆ స్ట్రైట్గా వెళ్ళిపోయినప్పుడే నీవు
ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన నామనిస్తావు. అందుకని వెనక ఉన్న వాటిని మరచి నీ ముందున్నటువంటి రాజ్యం కోసమై నువ్వు అలాగా ముందుగా అలాగే వెళ్ళిపోతున్నావు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నీకు గురి ఉంది. ఒక వేటగాడు ఆ పక్షిని పొందుకోవాలని, లేక ఆ పండును పొందుకోవాలని, లేక ఒక గురి కలిగి ఏమండి ఆ బాణాన్ని వదులుతాడు, దాన్ని పొందుకుంటాడు. నీవు కూడా నీ గురి దేని మీద ఉంటుందనంటే ఆ రాజ్యం మీదే నీ గురి ఉంటుంది, ఆ నక్షత్రం మీదే. ఆ జ్ఞానులు ఎలాగైతే గురి కలిగి ఉన్నారో ఆ నక్షత్రం ఎటువైపు అయితే అటే వైపు వెళ్ళిపోతున్నారు. అటు ఇటుగా వంకరగా వెళ్ళారు. నక్షత్రం ఒక వైపు వెళ్ళి వీళ్ళు ఇంకొక వైపు వెళ్ళారు అనుకోండి, వంకరగా మెస్సయ్యను కలుసుకోలేరు, వెళ్ళి ఆ శిశువుని కలుసుకోలేరు. అందువల్లనే మనము ఒక గురి కలిగి ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలుసు. ఇప్పుడు కూడా ఆ జ్ఞానులు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఎవరో జన్మించారు అనేది వాళ్ళకి తెలుసు. దానిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి తెలుసు. అందుకనే మత్తయి సువార్త చూడండి సార్, చూడము మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో మెస్సయ్య పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింపవచ్చితిమి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి, అంటే ఆ నక్షత్రాన్ని చూసి ఒక రాజు పుట్టాడు ఎవరో, ఒక రాజు గొప్ప వ్యక్తి పుట్టాడు ఎవరో, ఆ నక్షత్రాన్ని బట్టి మేము ఆ రాజు ఎవరో పుట్టారని ఆ రాజును పూజించాలని ఆ యొక్క వాళ్ళు ఆ యొక్క సాంబ్రాణి, బంగారము, బోళము ఇది తీసుకొని వచ్చేసారు. ఎందుకని? ఆ నక్షత్రాన్ని బట్టి ఒక గురి ఉంది. అంటే ఒక మెస్సయ్యని పూజించాలని ఒక గురితో బయలుదేరారు. ఆ నక్షత్రం ఎలా వస్తే అలాగ వస్తున్నారు, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఈనాడు కూడా మనము వేకు నక్షత్రం అనగా వాక్యం ఏం చెప్తా ఉందో ఆ వాక్యాన్ని బట్టి అలాగ మనం నడుస్తూ ఉన్నాం. ఆయన ఎలా బయలుపరుస్తూ ఉన్నాడో ఆ బయలుపరిచిన ప్రకారం మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఈ నక్షత్రాన్ని బట్టి మనకి ఒక వార్త తెలియచేయబడింది. వాళ్ళు కూడా ఆ నక్షత్రం ఒక వార్తను తెలియజేసింది, ఒక సమాచారాన్ని తెలియజేసింది. ఏంటంటే యూదులకు ఒక రాజు పుట్టాడు, యూదుల రాజు జన్మించాడని ఒక వార్త ఆ నక్షత్రము తెలియజేసినప్పుడు వారు బయలుదేరారు. మనకు కూడా ఇప్పుడు వేకు నక్షత్రము ఒక వార్త తెలియజేస్తుంది, మంచి వార్త. ఆయన నామమున హల్లెలూయా. ఎవరికి తెలియని వార్త ఇది, ఎవరికి తెలియని వార్త. అందుకనే ఆ రోజుల్లో చాలా మంది ఉన్నారు, కానీ ఆ నక్షత్రాన్ని ఆ జ్ఞానులు మాత్రమే చూశారు. బెంగాల్ గారు చెప్పారంటే వాళ్ళు భారతదేశం నుండి వెళ్ళారు, మన ఇండియా నుండి వెళ్ళారు, కానీ వాళ్ళు మన ఇండియన్స్ కాదు, యూదులు అని చెప్పారు. ఆయన నామమున ఆ ముగ్గురు ఎవరంట? యూదులు. కాబట్టి ఇప్పుడు మెస్సయ్యని ఆయన జన్మించాడని, ఒక నక్షత్రము ఆయన పుట్టాడని ఒక నక్షత్రము ఆ వార్తను తెలియజేసినప్పుడు ఆ వార్తను బట్టి ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు. ఎందుకంటే ఆ నక్షత్రము రాజు పుట్టాడని తెలియచేయడమే కాదు, రాజు దగ్గర కూడా తీసుకెళ్ళింది. ఆయన నామమున తెలియచేయడమే కాదు, రాజు దగ్గరకు వెళ్ళాల్సిన దారిని కూడా చూపించింది. ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఒక నక్షత్రము మనకు కూడా ఒక మార్గము, ఒక వార్త తెలియజేసింది. ఆ వార్త ఏమిటంటే ఇదిగో ఈ లోకమిక అంతం కాబోతా ఉంది, నాశనం కాబోతా ఉంది. నీతి సూర్యుడుగా ఆయన మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు, మీరు బయలుదేరి వచ్చేసేయండి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మన రాజును మనము కలుసుకోబోతున్నాం. ఆయన నామమున
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయనే ఆ యూదుల రాజుగా ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు మనకి వేకువ నక్షత్రంగా బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నామనిస్తారు. అందుకనే రెండవ రాకడలో ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? 3 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి మనం తీసుకొని వెళ్ళడం, రెండవది మధ్యాకాశానికి రావడం, మూడవది యూదులను కలుసుకోవడం. అందుకని ఆయనే ఇప్పుడు వేకువ నక్షత్రంగా, ఎందుకంటే మెస్సీ నీతిసూర్యుడు అన్న మెస్సీ, వేకువ నక్షత్రం అన్నా కూడా మెస్సీయే. ఆయనే ఇప్పుడు వేకువ నక్షత్రంగా బయలుపరుచుకొని, ఏమని వేకువ నక్షత్రంగా బయలుపరుచుకొని ఆయన యొక్క వార్తను ఆయనే తెలియజేసుకుంటున్నాడు. ఆయన యొక్క వార్తను ఆయనే. ఇదిగో అందువల్ల ఇప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. మనము ఉగ్రత నుండి మనం తప్పించుకునే సమయం ఇది. భూమి మీదకి ప్రళయం రాబోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనల్ని యెరూషలేముకో, యోధా దేశానికో, బెత్లెహేముకో కాదు, రెండోసారి ఆయన ఎక్కడికి వస్తాడు అన్నదంటే మధ్యాకాశానికి వస్తాడు. మీకు అర్థమవుతుందండి? మొదటి రాకడలో బెత్లెహేములో జన్మిస్తాడు అన్నది కాబట్టి బెత్లెహేములో జన్మించాడు. రెండోసారి ఎక్కడికి వస్తాడని ఉంది? ఆయన మధ్యాకాశానికి వస్తాడు. కాబట్టి మధ్యాకాశానికి వచ్చే ముందుగా ఆయనే నిద్ర మేలుకొల్పుతున్నాడు అన్నమాట. నిద్ర మేలుకొల్పేది ఎవరు? వేకువ నక్షత్రం. ఇప్పుడు నిద్ర మేలుకొల్పుతున్నాడు. లేవండి, భూమి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. ఆయన మీరు మధ్యాకాశంలో కలుసుకోనండి. మీరు మధ్యాకాశం మీకు క్షేమం కలుగుతుంది. మీ రక్షణ ప్రదేశం ఇదే. ఇంకా భూమి అంతటి మీద కూడా ఉగ్రత ఉంటుంది. ఇంకా ఏ దేశంలో కూడా మీరు, ఏ దేశానికి కూడా క్షేమం కాదు. ఏ దేశానికి వెళ్ళినా మీరు రక్షించబడలేరు. మీరు రక్షించబడాలంటే మధ్యాకాశానికి వస్తేనే, లేకపోతే మనకు మార్గం లేదు. రండని మనల్ని పిలవడమే కాకుండా మనల్ని అక్కడికి ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మనకు ఒక గురి ఉంది. ఆ జ్ఞానానికి ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఒక రాజును కలుసుకోవాలనే గురి. మనము కూడా ఒక రాజుగా మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనము కలుసుకోబోతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అక్కడ 3.5 సంవత్సరము అక్కడ ఆ రాజుతో మనం అక్కడ ఉంటాము. అందుకని ఇప్పుడు ఆ రాజే ఇప్పుడు ఈ తెల్లవారుజామున మనకి బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి వేకువజామున బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము, ఎందుకంటే వేకువజామున బైబిల్లో మనం చూస్తే నిద్ర మేలుకున్నట్లు మనము చూస్తున్నాం. కాబట్టి మనల్ని ఇప్పుడు పైకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఆయన పైకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. అందుకని ఒక స్వరం వినబడతా ఉంది. ఒక స్వరమును మనం వింటున్నాం. అందుకని నీ స్వరాన్ని ఉపయోగించుకుంటున్నాడు, నా స్వరాన్ని ఉపయోగించుకుంటున్నాడు, అందరి స్వరాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఈ కంఠాన్ని, నా యొక్క కంఠాన్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తన మాటల కోసం ఉపయోగించుకున్నాడు, పాటల కోసం ఉపయోగించుకున్నాడు. నిన్ను కూడా ఆయన స్తుతించడం కోసం, కీర్తించడం కోసం, ఆమెను చెప్పడం కోసం మన కంఠాలను ఆయనే, మన స్వరములను ఆయనే ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆయన్ని కలుసుకోబోతున్నాము. కాబట్టి మనకు ఒక గురి ఉన్నది. మనము వంకరగా కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. కానీ లోకంలో మనుషులు ఎలా ఉన్నారండి? అందరూ కూడా వంకరగా వెళ్ళిపోతున్నారు, వంకర మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, వంకర దారిలో వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడికే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు అందరూ. కానీ దారి సరైంది కాదు. మొన్న ఒక ఆయన ఒక రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన నేను ఇలాగా సర్పరం వైపు వెళ్ళిపోతున్నాను అన్నాడు. కానీ ఆయన యాక్చువల్గా ఎటువైపు వెళ్తున్నాడు అంటే ఇటువైపు వెళ్తున్నాడు. ఎటు? ఈ యొక్క జగన్నాథపురం వంతెన వైపు వెళ్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు నేను సర్పవరం వైపు వెళ్తున్నాను అనుకుంటున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే సర్పవరం వైపు వెళ్తున్నాడు అన్నాడు. సర్పవరానికి దారి అటు కాదు, మీరు జగన్నాథపురం వైపు వెళ్ళిపోతున్నారు, అటు కాదు, సర్పవరంకి దారి ఇటు అంటే వంకర వెళ్ళిపోతున్నాడు. ఆయన వంకరకి వెళ్ళిపోతూ నిజమైన దారిలో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఈనాడు కూడా చాలా మంది వంకర దారిలో వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక్కడు ఏమంటే, కానీ ఈనాడు చాలా మంది వంకర దారిలో వెళ్ళిపోతున్నారు, కృత్వం అనే దారిలో వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన ఒక్కడే. శనివారం అనే దారిలో కొంతమంది వెళ్ళిపోతున్నారు.
కొంతమంది అయినట్లయితే యెహోవా సాక్షులైన దారిలో వెళ్ళిపోతున్నారు, కొంతమంది అయినట్లయితే బైబిల్ మిషన్లైన దారిలో వెళ్ళిపోతున్నారు, కొంతమంది రోమన్ క్యాథలిక్ అనే దారులు, అన్నీ కూడా వంకర దారులే. అవి వాక్య ప్రకారంగా లేదే ఏదైనా కూడా వంకర దారి. మరి తృత్వం అనేది బైబిల్లో లేదు. అది ఆయన ఒక్కడే 3 కార్యాలు, 3 దేవుళ్ళని లేదు. వంకర దారుల్లో వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అందువలన ఇప్పుడు ఈ భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది కాబట్టి ఈ వంకర దానిని ఎవరు కూడా చక్కబరచలేరు. కారణం ఎందుకంటే ఆయన లోకము సువార్త ద్వారా మూసేసి ఎవరి దారి వాళ్ళు వదిలేసి, ఎవరి దారిలో ఉన్న వాళ్ళు వెళ్ళమండి. ఇక అర్థమవుతుంది. ఎందుకంటే ఇక నాశనం చేయబోతున్నాడు ఆయన, దీనికి అంతము చేయబోతున్నాడు ఆయన. అందుకనే తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన. అందుకనే మనకి ఆ యొక్క 7వ ముద్ర ఏంటంటే తీర్పుని గురించి బయలుపరుస్తున్నాడు అనమాట. తీర్పుని గురించి ఆయనే మరలా ఇప్పుడు వచ్చి ఇది వేకువజాము రక్షణ కలుగుతుంది, భూమి మీద ఉగ్రత వచ్చేస్తే మీరు మధ్యాకాశంలో ఉంటారు. ఇదంతా కూడా ఆయన బయలుపరిస్తేనే మనం నమ్ముతాం. బయలుపరచకపోతే మనము మనకి ఏం జరుగుతుంది? ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన చేయబో కార్యమును ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏమీ చేయడం, చెప్పకుండా చేయడు. ఇప్పుడు లోకాన్ని అర్థం చేయాలనుకోండి, నీకు చెప్పాలి. ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు అనుకోండి, నీకు చెప్పాలి. ఇప్పుడు ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తున్నాడు అనుకోండి, పైకి చెప్పాలి. ఏం చేయబోతున్నాడో ఆయన చెప్తాడు అనమాట. అందుకని ఆయన మధ్యాకాశమున, ఏమండి, ఆయన మధ్యాకాశమున, ఆయన మధ్యాకాశమున మనం ఆయన కలుసుకోబోతున్న సమయం కాబట్టి ఇప్పుడు వేకువ నక్షత్రము మీరు బయటకు వచ్చేయండి. ఇది ఎవరి స్వరము? నీతి సూర్యుని యొక్క స్వరం. ఆయన యొక్క స్వరమే. ఆయనే ఎక్కిరమ్మన్నాడు పైకి. మీకు అర్థమవుతుందండి? ఈ వాక్యం ఎవరిది? ఆయన వాక్యమే ఆయన. మరి ఎక్కిరమ్మని పిలవడం అంటే మరి పైనుండి ఎక్కడో ఉండి ఆయన పిలుస్తాడు కిందకి. అందుకని ఆ స్వరము రహస్యముగా, నీతి సూర్యుని యొక్క స్వరము వేకువజామున రహస్యంగా వినబడతా ఉంది. నీకు రహస్యంగా నీకు వినబడుతుంది ఆయన యొక్క స్వరం. ఎక్కిరండి, పైకి రండి, భూమి మీద ఉగ్రత రాబోతుందని ఆయన స్వరము వేకువ నక్షత్రముగా ఉండి, ఆయన వేకువ నక్షత్రముగా ఉండి, ఆ నీతి సూర్యుడు వేకువ నక్షత్రముగా ఉండి నిన్ను లేపుతున్నాడు. ఆయన నామస్కారం. ఈ విషయమంతా కూడా నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఏమీ చెయ్యడు. ఆయన ఏమి చెప్పకుండా చేయడు, ఆయన చెప్పి చేస్తాడు. అందుకని మనకు బయలుపరచకుండా ఆయన ఏది చెయ్యడు. కాబట్టి బయలుపరిచాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఇప్పుడు ఇది చెప్పకుండా చెప్పబెట్టుకుని నాశనం చేయడు. ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమి జరగబోతుందో, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఏమిటో, మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏ విధంగా తప్పించుకోవాలి. కాబట్టి మనం ఒక గురి కలిగి ఉన్నాం. మనం మిగతా వాడికి ఆ గురి లేదు. అలా ఆరాధించుకుంటూ పోతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటూ పోతుంటాడు. ఎక్కడున్నారో తెలియదు, ఎటువైపు వెళ్తున్నారో తెలియదు, వంకరగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది మనకు తెలుసు, మనకే తెలుసు. ఎందుకు నీకు తెలుసానంటే నీ మనోనేత్రాలు తెలిసాడు. నువ్వు నీ మనోనేత్రాలు తెలిసాడు కాబట్టి నువ్వు వెలుగేదో చీకటేదో చూడగలుగుతున్నావు. ఏది సరైన దారో, ఏది ముళ్ళ తప్పులు లేకపోతే యొక్క పిచ్చి మొక్కలు ఉండే దారో, అంటే గమ్యానికి చేర్చే దారేదో, గమ్యానికి చేర్చని దారేదో నీకు తెలుసు. అదే వాళ్ళందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్డివారికి దారి చెప్పగలడా? ఆనందం. ఒకప్పుడు నీవు గుడ్డితనంలో ఉన్నావు. గుడ్డితనంలో ఉన్నప్పుడు నువ్వేమనుకునే దానివల్ల అంటే నువ్వేమనుకునేవాడు అంటే అందరూ ఒకటేలే, అందరూ దేవుడిని నమ్ముకున్నారు కదా, సర్వశక్తి మంతుడు నమ్ముకున్నారు కదా, అందరూ పరలోకం చేస్తారు కదా, అందరూ క్రైస్తవులు అనుకుంటా ఉండొచ్చు. మీకు అర్థమైందా? కానీ ఇప్పుడు నీవుకి ఆ మనోనేత్రం తెరవడం వల్ల నీవెవరో అర్థమైంది, వాళ్ళెవరో నీకు అర్థమైంది. నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, ఆయన యొక్క వధువి, నీ భర్త ఆయన మెస్సయే నీ భర్త. నేను మీకు ఇప్పుడు ఒక వచనం ఇస్తాను, దాంట్లో మీరు చదవండి. మీకు
మన భర్త అన్నమాట ఆయన. చూడము యెషయా గ్రంథము 54:5. యెషయా గ్రంథము 54:5. 5వ వచనం ఒకసారి చదువమ్మా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతికు యావే అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ సర్వశక్తిమంతుడు, నీకు విమోచకుడు, సర్వలోకములకు సర్వశక్తిమంతుడని ఆయన పేరు. చూడండి, ఆయన పరిశుద్ధుడంట, విమోచకుడంట, సర్వలోకములకు సర్వశక్తిమంతుడని ఆయనకు పేరంట. ఆయన నిన్ను సృష్టించిన వాడంట, ఆయనే నీకు భర్త అయి ఉన్నాడని చెప్తుంది వాక్యం. చెప్తుంది, నేనేం చెప్పడం కాదు. అంటే శరీర సంబంధంగా నీ భర్త వేరు, ఆత్మ సంబంధంగా నీ భర్త ఎవరు? ఆయన. నేను సృష్టించింది ఆయనే. నీ భర్త నేనేం సృష్టించలేదు. నీ భర్త ఏంటంటే, భర్త భార్య ఈ భూమి మీద ఏంటంటే సాటి అయిన సహాయం. ఆ నరుడికి సాటి అయిన సహాయంగా ఉండడం కోసం ఆయన ఏం చేశాడు? భార్య భర్తను జతపరిచాడు. అంతేగాని నీ భర్త నిన్నేమి సృష్టించలేదు. సృష్టించిన వాడు ఎవరు? సృష్టికర్త ఆయన. అందువలనే ఆత్మ సంబంధంగా ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త. నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, ఇవన్నీ కూడా సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఈ శరీరాన్ని నీకు ఒక ఆలయం అనే శరీరాన్ని ఆరాధించడానికి ఈ శరీరం అనే దేహాన్ని ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. కాబట్టి నీవు నీ సృష్టికర్త మాట నువ్వు వినాలి. ఆయన నమ్మనిస్తావు. హల్లెలూయా. అందుకనే నీ భర్తనైనా నిన్నైనా సమాజంలో పురుషులకి స్త్రీలను అందరూ ఆయన సృష్టించాడు. కాబట్టి అందరికి కూడా సమాజంలో అందరికి కూడా ఆయనే భర్త. అందువలనే ఇప్పుడు నీవు ఆయన యొక్క భార్యవని నీకు అర్థమైంది. ఇంతకు ముందు అయినట్లయితే నీకు అది తెలీదు. ఓహో, ఇప్పుడు నేను ఆయన బిడ్డని, ఆయన యొక్క భార్యని, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన సన్నిధికి వెళ్తాను, నన్ను ఆయన సృష్టించాడు. ఏమండి, మిగతా వాళ్ళు ఆయన వాళ్ళు కాదు, వీళ్ళు మహావేశ్య, వేశ్య యొక్క పిల్లలు. వీళ్ళందరూ కూడా అన్ని సంఘాలన్నీ కూడా సాతాను సంబంధించినవి. అవి వంకరదారిలో ఉన్నాయి. వాటిని చక్కబరచలేక కుదరదు. అవి ఎంత చక్కబరుద్దామన్నా కానీ అవి ఏమైపోతున్నాయి? అంతగా ఉన్నాడు, వంకర దారిలో వెళ్ళేవాళ్ళు వంకర దారిలో వెళ్ళనివ్వండి, స్ట్రైట్ దారిలో వెళ్ళే వాళ్ళని స్ట్రైట్ దారిలో వెళ్ళనివ్వండి, అన్యాయం చేయవాడిని అన్యాయం చేయను, అక్రమంగా నడిచేవాడిని నడవనివ్వండి. ఎందుకంటే చక్కబరచలేని ఇంకా. అందుకని వంకరగా ఉన్న దానిని చక్కబరచ సాధ్యము వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, గొర్రె యొక్క స్వభావం వేరు, తోడేలు యొక్క స్వభావం వేరు, నీ స్వభావం వేరు, దాని స్వభావం వేరు. దాని అంటే తోడేలు యొక్క స్వభావము వేరు, మేక యొక్క స్వభావము వేరు. ఇప్పుడు గొర్రె స్వభావము వేరు. కాబట్టి ఆ గొర్రె కాపరి అయినటువంటి మెస్సేజ్ వాక్యాన్ని అలాగే వెంబడిస్తాయి. కాపరి ఇటు పోతే అటు వెళ్ళిపోతుంది. తోడేలు కాపరి ఉంటాడా? తోడేలు కాపరి ఉండడు. దానికదే బతికేస్తుంది, దానికదే కష్టపడుతుంది, దానికదే బతికేస్తుంది, దానికదే ఆ పోరాడుతుంటుంది, దానికదే ఆవిడ బతికేస్తూ ఉంటుంది, జీవిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది లోకరీతిన బలము, జ్ఞానము, తెలివితేటలు అవన్నీ కలిగింది. లోకరీతిగా జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ కలిగి లోకరీతిగా అలా బ్రతికేస్తూ ఉంటుంది. అందుకే లోకంలో మనుషులు కూడా అలా బ్రతికేస్తారు. కానీ మనమైనట్లయితే లోకరీతిగా బలము లేనివాడు, జ్ఞానము లేనివాడు, ఎన్నిక లేనివాడు, బలహీనులము. అందువల్లనే మనం ఆ కాపరిని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉంటాం. ఆయన నమ్మరిస్తాం. కాపరిని నమ్ముకొని మనము బ్రతుకుతూ ఉంటాం. కానీ మిగతా వాళ్ళు ఆయన నమ్ముకోరు. వాళ్ళు బలాన్ని నమ్ముకుంటారు, తెలివితేటలు నమ్ముకుంటారు, ధనాన్ని నమ్ముకుంటారు, లోకంలో ఉన్న వాటిని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. మనుషులంతా కూడా మాకు ఆయన అవసరం లేదు, మాకు ఆయనతో అంత అవసరమే ఉంది అని సర్వశక్తిమంతుడిని వాళ్ళు త్రోసివేస్తూ ఉంటారు. కానీ నీవైతే ఆయన మార్గంలో నీవు నడుస్తున్నావు. అందుకని వంకర దానిని ఎవరు కూడా
చక్కపరచనేరను. అందరూ కూడా తమ జ్ఞానాన్ని బట్టి, తమ తెలివితేటను బట్టి నిజమైన మార్గంలో వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ వంకర దారిలో వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళే దారి సరైనది కాదనంటే వాళ్ళు వినడం లేదు, వంకర దారిలోనే వెళుతున్నారు, వంకర దారిలోనే కొనసాగుతూ ఉన్నారు. కానీ మనమైతే నిజమైన దారిలో మనము ప్రయాణిస్తున్నాం. అందుకని ప్రపంచం అంతా వంకర దారిలో వెళ్ళిపోతూ ఉంది, కానీ మనమైనట్లయితే నిజమైనటువంటి ఆయన సన్నిధికి చేరగలిగినటువంటి ఈ యొక్క జాములు దినాలు అన్నీ కూడా మనం ఎరిగి మనం ఇప్పుడు సరైన దారిలో మనము వెళుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అందువల్ల మనకు తీర్పు ఎలా జరుగుతుందో, తీర్పు ఎలా ఉండబోతూ ఉందో మనం చూడగలుగుతున్నాం. కానీ మిగతా వాళ్ళకి ఆ బయలుపోవట్లేదు. మిగతా లోదన సంఘానికి కానీ, బాప్టిస్ట్ సంఘానికి కానీ, పెద్దకోస్ సంఘాలు కానీ, చాలా సంఘాలకు కానీ తీర్పు ఏ విధంగా జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఆయన ఎలా ఎత్తబడతారో వాళ్ళకి తెలీదు, ఎత్తబడే సమయం ఏంటో వాళ్ళకి తెలీదు. కాబట్టి పిల్లరా, అది ఎప్పుడు ఆయన వస్తాడో, ఎప్పుడు కలుసుకుంటారో మిగతా వాళ్ళకి తెలుసు. మనం తెలుసు. ఇప్పుడు వేకుజామును వేకు చుక్క దించిన తర్వాత సూర్యుడు దిస్తాడు. సేమ్ మనం కూడా ఆయన అలాగే కలుసుకుంటాం. వాడు సూర్యుడికి వెళ్ళినప్పుడు కలుసుకుంటాం, మనం కూడా అలాగే కలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనకు వేకు నక్షత్రాన్ని బట్టి ఇక ఆయన మధ్యాకాశానికి ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నామని మనకు తెలుసు. వేకు చుక్క దించకపోతే మనకి తెలియదు, మిగతా వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే వేకు నక్షత్రంగా ఆయన వచ్చి మనల్ని ఈ వేకుజామున పైకి తీసుకుని వెళుతున్నాడు. అందుకని ఆ యొక్క స్వరమును బట్టి మనము వెళ్ళిపోతున్నాం. అందుకని పిల్లారా, ఇప్పుడు మనం ముగింపులో మనమున్నాం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వంకర దారిలో వెళ్ళేవాళ్ళు, అందుకని నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు, నువ్వు చేసే పనులు సరైనవి కాదు, నీ మాటలు సరైనవి కాదు, నీ క్రియలు సరైనవి కాదు అని అంటే మార్చుకోవట్లా. అర్థమవుతుందా? అదే దారిలో వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసే క్రియలు మంచివి కాదు, ఇవి చెడ్డవి వదిలేయాలంటే వదలకుండా ఆ వంకర దారిలోనే వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళని వంచలేకపోతున్నాం, సరైన దారిలో పెట్టలేకపోతున్నాం. వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అదే చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. మార్గంలా, మార్పు ఉండడంలా, లోబడడంలా ప్రపంచం అంతా కూడా ఏమైపోయిందంటే ఆ విధంగా తయారైపోయి చెడ్డ మార్గం వెళ్ళిపోతూ, వంకర దారిలో వెళ్ళిపోతూ ప్రమాదంలో పడబోతూ ఉంది. కాబట్టి పిల్లరా, ఆలోచించేయండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే సరైన దారిలో మనము ఆయన్ని కలుసుకోబోతున్నాం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు చూడండి, వాళ్ళు ఆ నక్షత్రం చూసిన తర్వాత వాళ్ళు మెసేజ్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి? 2 సంవత్సరాలు పట్టింది. అలాగే మనం కూడా వేకు నక్షత్రం ఉదయించిన దగ్గర నుండి మనం ఆయన కలుసుకోవడానికి ఇప్పుడు ఇంచుమించు 1996 నుండి చూస్తే ఇంచుమించు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు కావస్తుంది. మీకు అర్థమవుతుందండి? 2025కి 30 సంవత్సరాలు అవుతాయి. అంటే మనం నక్షత్రానికి అంటే ఆయన దగ్గరకు వచ్చేసాం, సమీపానికి వచ్చేసాం. త్వరలో ఆయన్ని కలుసుకోబోతున్నాం. ఆయనతో పాటు పెండ్లి విందులో ఉండి ఆ పెండ్లి విందు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు అక్కడ ఉంటాం, మరలా భూమి మీదకి వచ్చేస్తాం. నీవు ఆయన అంటే నీ భర్త అనగా భర్త అలాగే భార్య ఇద్దరు కూడా ఆ విధంగా కిందకు వచ్చేస్తారు. అంటే ఆయనను కిందకు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు తీర్పు తీరుస్తారు మన లోకానికి. పరిశుద్ధుల లోకానికి తీర్పు తీరుస్తారను. ఆ తీర్పు తీర్చిన తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. కాబట్టి పిల్లరా, ఆలోచించేయండి. అందరూ కూడా వంకర దారిలో వెళ్ళిపోతున్నారు. వాక్యం దారిలో కాకుండా కల్పిత బోధల వైపు వెళ్ళడమే, కల్పిత సిద్ధాంతాల వైపు వెళ్ళడమే, లేకపోతే ఏదో ఒక ఊహించుకొని ఆ బోధల వైపు వెళ్ళడమే వంకర దారిలో వెళ్ళిపోవడం. కాబట్టి మనమైతే సరైన దారిలో వెళ్ళిపోతున్నాం, నిజమైన దారిలో వెళ్ళిపోతున్నాం. కాబట్టి పిల్లరా, ఆలోచించేయండి. మనము ఇప్పుడు ఆయన్ని మధ్యాకాశంలో ఎదుర్కొనబోతున్నాం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. అందుకని 1993 ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చెప్పే ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన వచ్చుచున్నాడని వాక్యం చెప్తా ఉంది. ఆయనే ఆ నీతి సూర్యుడు.
ఆయన ఇప్పుడు నిత్యుడే వేకువజామున వచ్చాడు. అదవుతుందండి. వేకువ దూతగా ఉన్నాడు ఆయన. మనల్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సూర్యుడిగా ఉంటాడు. ఆయన నామముస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచుకొని ఇప్పుడే వేకువ చుక్కగా బయలుపరుచుకుంటున్నాడు. మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడిగా నిత్యుడిగా బయలుపరుచుకుంటాడు. ఆయన నామముస్తాం. అందుకని వేకువజామున రక్షణ. ఆయన ఈశ్వరుడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈశ్వరుడిగా మారుతాడు. వేకు నక్షత్రంగా ఉన్న ఆయన ఏ విధంగా మారుతాడు చెప్పండి? నీశ్వరుడిగా మారి అప్పుడు ఉగ్రత భూమి మీదకి వచ్చేస్తాం. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లారా మీరు ఆలోచన చేయండి. మనం ఒక గురి కలిగి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా.